అన్నీ చేసేసాం, ఆ ఒక్క హామీ మాత్రం ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆ స్కీమ్ రాష్ట్రానికి అలవిగాని భారం, ఏదేమైనా సరే అమలు చేసి తీరుతామన్నారు. అయితే అచ్చెన్న చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. ఇంతకీ ఏంటా స్కీమ్? ఆ స్కీమ్ అమలుకు దారేది? ఆడబిడ్డ నిధి కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇది కూడా ఒక ప్రధానమైన హామీ. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామంటూ కూటమి తమ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ హామీ ఇంతవరకు అమలు కాలేదు. ఇది చెయ్యాలంటే ఆంధ్రాను అమ్మేయాలి. అంటే ఈ పథకం అమలు చేయడానికి అంత డబ్బు అవసరం అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారన్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. విజయనగరం జిల్లా మంగళపాలెం వేదికగా అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. చేతకాదని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారంటూ కూటమి నేతలపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆ రోజేమో సంపద సృష్టించి డబ్బులు ఇస్తా ఉన్నారు, ఇప్పుడేమో అది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట. అప్పుడు తెలీదా ఈ అబద్ధాలు ఆడుతున్నప్పుడు? లేదు, ఇప్పుడు మోసం చేయాలి కాబట్టి ప్రజల్ని ఏది తోచిందో అది చెప్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు తొమ్మిదిలో తొక్కాలి, ప్రజల్ని మోసం చేయాలనే దాంట్లోనే ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రి నుంచి అన్ని చేసేశారు. అసలు 10% కూడా చేయకుండా అన్ని చేసేశారని ఈరోజు స్పష్టంగా ప్రజల సమక్షంలో అబద్ధాలు చెప్తారు. హామీలన్నీ అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎండగడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబడే వరకు మా పోరాటం ఆగదు. వాళ్ళు ఇలాగే అబద్ధాలు చేసుకుంటూ మోసం చేస్తూ పోతే ఖచ్చితంగా త్వరలోనే ప్రజలు పెద్ద గుణపాఠమే ఈ తెలుగుదేశం నాయకులకి చేయబోతున్నారని తెలియదు. అప్పుడేమో సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడేమో ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే రాష్ట్రం అమ్మాలంటున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి విడదల రజని.